నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీత చాలాసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. అదంతా కూడా అవినాష్ రెడ్డి ఉద్దేశించి ఇచ్చారని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అవినాష్ రెడ్డి హత్య జరిగినటువంటి సమయంలో ఎవరెవరు కాల్ చేశారు, తన వాట్సాప్ కాల్స్ ఏంటి, చాట్స్ ఏంటి, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించడం జరిగింది. దాని తర్వాత అవినాష్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యానించడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అవినాష్ రెడ్డి సునీత ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా జగన్ టీం నుంచి కావచ్చు, లేదా అవినాష్ రెడ్డి టీం నుంచి కావచ్చు, వివేకానంద రెడ్డి రెండో భార్యకి సంబంధించినటువంటి ఒక వీడియో, అంటే వివేకానంద గారు ఆయన రెండో వైఫ్తో అలాగే బాబుతో ఆడుకుంటున్నటువంటి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ అంశం అయితే సునీత నాకు తెలీదు అని మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఏమన్నా అవినాష్ రెడ్డి గెలిపించడానికి వివేకానంద రెడ్డి భార్య, అంటే రెండో భార్య హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి అని రిలీజ్ చేశారనుకోవచ్చు. అసలు ఏంటి ఈ విషయంలో చూస్తుంటే వివేకానంద రెడ్డి గారు లేరు. సో ఆయనకి ఆ రెండో భార్య అని అంటున్న ఆవిడకి ఎలాంటి సంబంధము ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. సో ఇప్పటివరకు ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా అది చెప్పటానికైనా వివేకానంద గారు లేరు కాబట్టి, సో ఎవరు దాని గురించి ఆయన పర్సనల్ విషయం, ఆయన బతుకుంటే వేరుగా ఉండేది, చనిపోయారు కాబట్టి, అంటే చట్టపరంగా రెండో భార్య అనేది ఉండకూడదు కాబట్టి, సో ఆయన బతుకుంటే అది వేరుగా ఉండేది. సో ఆయన చనిపోయారు ఇక్కడ. సరే, చనిపోయిన దానికి ఆయనకి రెండో భార్య ఉన్నారా, ఇంకొకళ్ళు అనేది ఇప్పుడు అవసరం లేదు. దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ఆయన చంపింది ఎవరు, ఎలా చచ్చిపోయారు అనేది ఇక్కడ ఈ గత ఐదేళ్లుగా కూడా చర్చించటమే కానివ్వండి, ఎవరు దానిలో నిందితులు అనటమే కానివ్వండి, వాళ్ళకి కొమ్ము కాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనటమే కానివ్వండి, ఇవన్నీ కూడా దానిలో నుంచి వచ్చినవే. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఆవిడకి రెండో భార్య వీటి డిస్కషన్లు మనకి ఎప్పుడు రాలా. సరే, ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది ఇది అనటానికైతే ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది కదా. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను తను ఇచ్చింది కాబట్టి సునీత గారు దానిలో క్షుణ్ణంగా ప్రతి అంశం గురించి తను చెప్పటం జరిగింది. దానిలో ఏ టైంలో ఎవరెవరికి ఫోన్స్ వెళ్ళటమే కానివ్వండి, దానిలో నుంచి అంటే 3 to 4 ఆయన చనిపోయే టైం, అంటే అప్పుడు ఎప్పుడైతే అక్కడ ఆయన మీద దాడి జరుగుతుందో అలాంటి టైంలో కూడా అవినాష్ రెడ్డి గారికి ఫోన్లు వెళ్ళటమే కానివ్వండి, దాని తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి కూడా ఫోన్స్ వెళ్ళాయనే కానివ్వండి, ప్రతిదీ మార్క్ చేసి చూపెట్టడం జరిగింది. అదే దానిలోనే తను చెప్తుంది, సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్పటానికి కూడా కారణం అక్కడ నుంచి సాక్షి వాళ్ళకి ఫోన్ వెళ్ళటమే కానివ్వండి, అవన్నీ కూడా ఆధారాలతో సహా తను చెప్పటం జరిగింది. తరువాత ఆయన బాడీ, ఆ బ్లడ్ కనపడేది, అవన్నీ కూడా మనకు చూపెట్టడం జరిగింది. అంటే ఆయన బాత్రూంలో తీసుకెళ్ళి పడేసి అక్కడ బ్లడ్ అవన్నీ కూడా చూపెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఒక ఆలోచించడానికి, ఒక ఎలా జరిగింది ఏంటనేది అందరూ ఒక కన్క్లూజన్కి వచ్చేసారు. అంటే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్పటానికి కారణంలో ఉన్న వ్యక్తుల్లో కూడా అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు ఆ టైంలో. ఆ బ్లడ్ తుడవటం అనేది, అంటే మొన్న రవీందర్ రెడ్డి చెప్పిన విషయాల్లో కూడా ఆ ప్లేస్లో ఆడ ఉన్నాడు కానీ ఆయనకి ఏమీ తెలియదు, అమాయకుడు అని అంటున్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడ ఉన్నాడు కానీ ఆయన అమాయకుడు అని అన్నాడు. అమాయకుడు అని అన్నప్పుడు అంటే ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఉన్నప్పుడు కూడా తప్పే కదా. సో నువ్వు వాదించుండాలి, తప్పు జరిగిందని చెప్పాలి, ఆ రోజే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఉండాలి, ఆ రోజు ఇన్సిడెంట్ ఏం జరిగిందని చెప్పు ఉండాలి. సరే, అంత బ్లడ్ అవన్నీ చూసినా కూడా వాళ్ళకి గుండెపోటని ఎలా నిర్ధారించారు, అది ఎలా చెప్పారు? ఫస్ట్ వచ్చింది కూడా సాక్షి దానిలోనే. సో ఇవన్నీ చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది, సాక్షిలో వచ్చింది కాబట్టి అది ఎవరు దానికి ఏమిటి, భారతిరెడ్డి గారు, ఆవిడ ఆన్సరబుల్ కాదా, ఆవిడ చెప్పాలి కదా. సరే, ఇవన్నీ విషయాలు ఇప్పుడు ఆవిడ చెప్పాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్పాలి, రేపు పొద్దున ఆవిడ ఆన్సర్ చేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. రేపు సిబిఐ రేపు ఆవిడని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలా వేశారు సాక్షిలో అనేది రేపు పొద్దున వాళ్ళు కూడా విచారిస్తారేమో, ఇన్వెస్టిగేషన్ అంటూ ముందుకెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆగుంది కాబట్టి. సరే, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏమనిపించింది, వీళ్ళకి మద్దతు పెరుగుతుంది. ఎవరికి, షర్మిల గారికైనా సునీత గారికైనా మద్దతు పెరుగుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఎంపీగా
షర్మిల గారు గెలవాలనే ఖచ్చితంగా సునీత గారు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. తను ఇంకోటి కూడా చెప్తుంది, మా నాన్నగారి ఆశయం షర్మిల ఎంపీ అవ్వటం అనేది. సరే ఇవన్నీ చెప్తున్నప్పుడు దీన్ని డైవర్షన్ కావాలి. సో దీనిలో ఇప్పుడు ఆయనకి రెండో భార్య ఉన్నిందని ఇవన్నీ బయట తీసుకురావాలి. ఆయన పర్సనల్ లైఫ్ ఏముండిందో అది బయట పెట్టాలి. ఈ ఆలోచన అవినాష్ రెడ్డి గారు చేయటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే అవును ఆయనకి రెండో భార్య ఉన్నిందో అవన్నీ ఎవరికండి అవసరం? ఆయన బతుకుంటే చట్టపరంగా అది తప్పు కాబట్టి అప్పుడు ఆయన ఆయనకి పడే ఇది పనిష్మెంట్ ఆయనకు ఉండేదేమో, కానీ ఆయన లేడు. ఇప్పుడు ఆయన ఎవరు చంపారనేదే ఇక్కడ క్వశ్చన్. సరే రేపు పొద్దున పులివెందులకు ఆవిడ రెండో భార్య అని చెప్పుకుంటూ ఆమె చిన్నత్త అవుతుందేమో ఎవరికి, భారతిరెడ్డి గారికి. తను రెండో భార్య అని చెప్పి వాళ్ళే చెప్తున్నప్పటికీ వాళ్ళ ఇంటికి కూడా పిలుచుకున్నారు కదా లాస్ట్ టైము, ఇంటికి పిలిచి వాళ్ళని ఇచ్చేసారు, మర్యాద చేశారు భారతిరెడ్డి గారు. సో అలాంటప్పుడు రేపొద్దున వాళ్ళని ఆవిడ పులివెందుల్లో ప్రచారానికి కూడా పెట్టుకొని తిరగచ్చేమో భారతిరెడ్డి గారు. కడప జిల్లాలో ఆవిడని తిప్పటం కూడా జరుగుతుందేమో అవినాష్ రెడ్డి వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ బయట తీసిన వాళ్ళు రేపొద్దున అది కూడా చేస్తారు, ఎందుకు చేయరు? అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పేసి వివేకానంద రెడ్డి రెండో భార్యని తీసుకొస్తారా? ఖచ్చితంగా అదే చేస్తారు. ఇప్పుడు ఆయన ఆయన పర్సనల్ గురించి ఎవరికీ అవసరం లేదు. సరే ఆవిడకి మనీ పరంగా ఎవరైనా ఆవిడనైతే మనీ పరంగానే ప్రలోభ పెట్టుంటారు, లేకుండా ఉంటే వీళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయేదైతే కాదు. మనీ పరంగా ఎంతో అంత వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి ఆవిడకి ఈ ముట్ట చెప్పటమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా వాళ్ళతో కలిసినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని ఎవరైనా సరే వాళ్ళ అధీనంలో ఉంటుంది, కానీ పబ్లిక్గా అది ఎట్లా వచ్చింది? వాళ్ళ ఇంట్రెస్ట్ లేనిదే రాదు కదా. సో వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఆవిడ చెప్తున్నారో రెండో భార్య అని ఆవిడ ఇచ్చి ఉంటుంది కదా. సో వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యే చేసుంటారు. సునీత గారు కూడా ఏమన్నారు, నాకు తెలియదు అన్నారు. ఆయనకి రెండో భార్య ఉన్నది మీకు తెలుసా అని అడిగినప్పుడు నాకు తెలియదని లైట్ తీసుకున్నారు. సరే వాళ్ళకి అనవసరం కూడా, ఇంకా అసలు ఆయనే లేనప్పుడు సో దాని గురించి వాళ్ళు ఇప్పుడు మా నాన్న నాకు తెలియకుండా ఇలా చేశాడని ఆవిడ బాధపడటంలో అర్థం ఉండదు, ఎందుకంటే ఆయన పర్సనల్. కానీ వాళ్ళకి చనిపోయిన విధానం, వాళ్ళకి దానిలో రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనుకుంటే ఆయన ఎట్లా చంపారనేదే వాళ్ళకి సునీత గారికి ఇంపార్టెంట్ అక్కడ. సో ఖచ్చితంగా దానికోసమే ఫైట్ చేస్తుంది. అంటే ఆయన చనిపోయిన వివేకానంద రెడ్డి గారిని ఇప్పుడు అంటే ఒక హుందా కలిగిన నాయకుడు, ఒక హోదా ఉన్న నాయకుడు కాబట్టి ఆయన్ని ప్రజల్లో అన్పాపులర్ చేయటం కోసం జరుగుతున్న ప్రయత్నమే ఇది. అంటే డైవర్ట్ చేయటం, ప్రజల్ని డైవర్ట్ చేయటం, మీరు అనుకున్నంత మంచోడు కాదు వివేకానంద రెడ్డి గారు అని ప్రజల్లో ప్రూవ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. అంటే ఈ లెక్కన రేపు ఆవిడకి తెలియట్లేదేమో, ఎవరైతే రెండో భార్య అని వచ్చిందో మీకు ఆస్తులు రాయలేదని మీరే చంపారని వాళ్ళని అనొచ్చు, కానీ ఆవిడకి అది అర్థం కావట్లేదు అనుకుంటా. ఓకే అంతే కదా, అది కూడా అట్టు కూడా వెళ్తుంది కదా. నువ్వు ఇప్పుడు రెండో భారీగా వచ్చావమ్మా, నువ్వు ఆస్తులు రాయలేదని చెప్పి నువ్వేమైనా చంపించావా అనేది రేపు ఆవిడకి కూడా ఎవరైనా అంటగడితే రేపు ఇదే అవినాష్ రెడ్డి అనకపోతాడా? అంటాడుగా. సొంత కూతుర్ని అల్లుడిని సంబంధం లేని వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు రేపు పొద్దున ఆవిడ రెండు ఇల్లీగల్ ఇదే కింద వస్తుంది. నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వలేదనో, నాకు ఆస్తి పంచి ఇవ్వలేదనో, నువ్వు చంపేశావేమో అని రేపు పొద్దున అదన్నా కూడా అంటారు కదా వాళ్ళు. సరే ఆవిడ జాగ్రత్తగా పడి ఆవిడ వాళ్ళతో కలవకుండా ఉండటం ఆవిడకి బెటర్ అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున ఆవిడని చంపేసి ఆ నింద మళ్ళీ వీళ్ళ మీద వేస్తే ఇప్పుడు వీళ్ళకి ఎలాగైనా చుట్టి వచ్చిన ఒక బాడీ కావాలి, ఒక శవం కావాలి శవ రాజకీయాలు చేయడానికి. ఖచ్చితంగా ఇలాంటివి ఏదో కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండటం అయితే కంపల్సరీ. ఇప్పుడు ఆవిడ కూడా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.